బుడమేరు కాల్వలో కొట్టుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకున్న కారును గుర్తించారు పోలీసులు. కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఫణి ఆచూకీ తెలియలేదు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. బుడమేరు కాల్వలో గాలింపు చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బుడమేరులో నిన్న రాత్రి కారు కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి నుంచి ఉప్పులేరు వెళ్లే ప్రాంతానికి సంబంధించి కంకిపేట వెళ్తున్నటువంటి హైదరాబాద్కి చెందిన ఫణి తన కారులో ఈ మార్గంలో వెళ్తుండగా ప్రస్తుతం బుడమేరు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ కారు బుడమేరు కాలువలో కొట్టుకుపోయిన ఘటన అయితే జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. థార్ కార్, మహేంద్ర సంస్థకు సంబంధించిన థార్ కారు ప్రస్తుతం మొత్తం ఈ వరద నీటిలో అయితే చిక్కుకొని ఒక భారీ చెట్టుకు తగలడంతో అక్కడ ఆ కారు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఫణి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఎవరైతే పెడన నియోజకవర్గానికి సంబంధించిన స్వస్థలం కావడంతో అక్కడకు ఫణి ఈ కారులోనే ప్రయాణిస్తుండగా ఈ వరద ఉధృతికి చూడొచ్చు. ఇది మొత్తం కూడా బుడమేరు కాలువ సుమారు ఒక మనిషి లోతు హైట్ లో అయితే ప్రస్తుతం ఈ నీరైతే ప్రధాన రహదారి కూడా ఉంది. ఇటు కంకిపాడు వైపు అంటే గన్నవరం మీదుగా ఇటు కేసరపల్లి చేరుకొని అక్కడ నుంచి ఇదే మార్గంలో ఇదంతా కూడా ఒక రహదారి కూడా ఉంది. ఆ రహదారి అంతా కూడా ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తే మొత్తం వరద నీటితో నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ వరద నీటిలోనే నిన్న ఈ ఫణి తన కారుతో సహా అయితే గలంతాడు. కారు మాత్రం ప్రస్తుతం చెట్టుకి స్థానికంగా ఉన్నటువంటి రహదారి పక్కన ఉన్నటువంటి చెట్టుకి తగిలి ఆ కారు అయితే నిలిచిపోయింది. ఆ తర్వాత కారులో నుంచి ఫణి దిగినట్టుగా అయితే భావిస్తున్నారు. కానీ వరద ఉధృతికి బుడమేరు కాలువలోనే అతను కొట్టుకుపోయినట్టుగా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడవచ్చు విజువల్స్ లో కూడా దాని ఉధృతి ఎంత ఎక్కువగా ఉందనేది. నిన్నటి నుంచి కూడా బుడమేరుకి ఎగువ నుంచి వరద నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఉధృతిలోనే ఈ కారు కూడా కాలువలో కొట్టుకుపోయి చెట్టుకి అడ్డం పడైతే ప్రస్తుతం ఆ కారు కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఫణి ఆచూకీ అయితే ఇంతవరకు లభ్యం కాలేదు. దీంతో ఫణి ఎక్కడున్నాడనే అంశానికి సంబంధించి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ స్థానిక ఫైర్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో ఒక గాలింపు చర్యలను అయితే స్థానిక పోలీసుల సాయంతో చేపట్టిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ఫణి కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కారుకు సంబంధించి బయటకు తీసుకొచ్చే చర్యలతో పాటుగా ఫణి ఆచూకీ కూడా తెలుసుకోవటానికి అయితే ప్రస్తుతం బుడమేరు కాలువలో గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్ ఇంటికి గన్నవరం.